ఆఫ్ సీజన్‌లో 14% బాడీ ఫ్యాట్‌తో కాంపిటీషన్ స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసా? ఎగ్జాక్ట్‌లీ అదే నేను చేశా. ట్రెండ్ ఫ్యూజన్ ఇండియాలో డెనిమ్ మోడల్ కేటగిరీకి వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది అక్కడ కండక్ట్ చేస్తున్నది మెన్స్ ఫిజిక్ అని. ఎలాగో మెన్స్ ఫిజిక్ అనేది నా కేటగిరీయే. సో మనకదొక పీస్ ఆఫ్ కేక్. సో బ్యాక్ స్టెప్ ఏయకుండా స్టేజ్ మీద నా ఆఫ్ సీజన్ మజిల్ మాస్ అండ్ ఫుల్‌నెస్‌ని టెస్ట్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఛాన్స్ అనిపించింది. దీనివల్ల మనం ఇంకా ఎంత బెటర్‌గా గ్రో అవ్వచ్చు అనేది కూడా మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఐబీబీఎఫ్ జడ్జెస్ ఉన్నారని అప్పుడే తెలిసింది. సో ఇంక తగ్గేదే లేదని ప్రాపర్‌గా ట్యాన్ వేసుకొని బ్యాక్ స్టేజ్‌లో గట్టిగా పంప్ చేయడం స్టార్ట్ చేశా. ఫేస్ మేకప్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది. బట్ హూ కేర్స్? ఎందుకంటే మన మజిల్‌తో మనం అందరిని డామినేట్ చేసాం. ఇంకా స్టేజ్ ఎక్కంగానే మన పోజింగ్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ హయ్యర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్‌తో కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఒక లుక్ ఇచ్చేసుకోండి. సో ఏ కండిషన్‌లో ఉన్నా కాన్ఫిడెన్స్ తగ్గకుండా మన స్టేజ్ ప్రెజెన్స్‌ని మాత్రం చాలా హై ఉండేలా మెయింటైన్ చేయాలి. అదే మన సక్సెస్‌కి కీ ఫ్యాక్టర్. అండ్ రిజల్ట్ ఆ ఫుల్‌నెస్‌తో ఫైనల్ ప్లేస్ కొట్టేసి సెమీఫైనల్స్‌కి సెలెక్ట్ అయిపోయాం. నవంబర్‌లో హైదరాబాద్‌లో సెమీఫైనల్స్ ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ నా టైంకి మన కండిషన్ నెక్స్ట్ లెవెల్‌లో తీసుకొస్తాం. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్ యూ గైస్. మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా.